విశాఖపట్నంలో సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారిపోయింది. తీరం తీవ్ర మేఘావృతమై భయపెట్టేసింది. సముద్రపు కెరటాల తాకిడి ఉధృతంగా మారడంతో పర్యాటకులు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక కాసేపు స్థానికులు అటుగా వెళ్తున్న వాహనదారులు కలవరపడ్డారు. ఆపై చిరుజల్లులు కురిశాయి. నల్లటి మబ్బులు, ఏదో పొగమంచు ఆవహిస్తున్న దృశ్యాలు తీరంలో సరికొత్త అనుభూతులను, ఆందోళనను తీసుకొచ్చాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి విశాఖ నుండి మా కరెస్పాండెంట్ నరసింహ కూడా ఉన్నారు. నరసింహ, చెప్పండి, విశాఖపట్నం పర్యాటకులకు ఎంతో అందమైన అనుభూతినిస్తుంది. కానీ నిన్న చూస్తున్నటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా మేఘాలు నల్లగా మారటంతో పాటు కొంచెం వాతావరణం అంతా డిస్టర్బెన్స్గా ఉన్నట్లుగా ఉంది. దాంతో పర్యాటకులు, వాహనదారులు కూడా కలవరానికి గురయ్యారు. అసలు ఏం జరిగింది? దీనిపై వాతావరణ శాఖ అధికారులు ఏమన్నా సమాచారం ఇచ్చారా? జమీమా, చూస్తే శుక్రవారం ఉదయం నుంచి కూడా మేఘామృతం అయినటువంటి సముద్రం కూడా అల్లకల్లోలంగా మారినట్టుగా అనిపిస్తుంది. అది చూస్తుంటే మనం విజువల్ రూపంలో మనం చూసాము. అయితే ఒక్కసారిగా ఎప్పుడు ఒడ్డుగా ఎప్పుడైతే ఒడ్డుకు వచ్చేటువంటి వాటర్ కూడా ఒడ్డుకు అతికి మించి కూడా ఈ కెరటాలు ఎక్కువ రావడంతో కూడా అక్కడ పర్యాటకులు కూడా ఒక్కసారిగా పరుగులు తీసిన వాతావరణం అయితే మనం చూడొచ్చు. అదేవిధంగా అదే నేపథ్యంలోని ఉదయం నుంచి కూడా గాలిలో తేమ వాతావరణం కూడా ఎక్కువగా ఏర్పడడంతో కూడా అటు వాహనదారులు కూడా ఎక్కువ కూడా అవస్థలు పాలయ్యారు. అదేవిధంగా చూస్తుంటే గత రోజు నుంచి కూడా వాతావరణము తేలికపాటుగా సాయంత్రం నుంచి కూడా మబ్బుగా వాతావరణం నెలకొనడంతో కూడా వాతావరణంలో కూడా పెను మార్పులు కూడా మారాయని కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా చూడొచ్చు, ఇప్పుడు ఒక అరగంట క్రితం కూడా భారీగా కూడా విశాఖపట్నం ముఖ్య కూడలిలో ఉన్నటువంటి జగదంబ కూడలి, అదేవిధంగా మాధవధారం, మురళీనగర్ తదితర ప్రాంతాల్లో కూడా భారీగా ఇప్పుడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడ్డాయి. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అయితే అటు వాహనదారులు, ప్రయాణికులు కూడా ఒక్కసారిగా వర్షం పడటం కూడా కాస్త ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే వాతావరణ నిపుణులు మాత్రము అయితే చెప్తున్నారు, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తాయని కూడా ఒకసారిగా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఒకవైపు ఉష్ణోగ్రతలు, ఒకవైపు కూడా ఈ రకమైన వాతావరణం ఉండడంతో కూడా అయితే ఉదయం పూట ఎండలు, సాయంత్రం పూట ఈ రకమైన వాతావరణం ఉండడంతో కూడా ఉపశమనం పొందితే సాయంత్రం పూట ఉపశమనం పొందినారు. ఉదయం పూట కూడా ఈ తరహా వాతావరణం ఉండడంతో కూడా అటు పర్యాటకులతో పాటు స్థానికులు కూడా అలాడుతున్నారు. అయితే ఈ క్రమంలోని చూస్తుంటే ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ కొన్ని ప్రాంతాల్లో కూడా అదే విధంగా పెరుగుతుండడం కూడా మనం గమనించవచ్చు. అయితే ఈ నేపథ్యంలోని ఎల్లిన పరిస్థితులు, మేఘాలు తక్కువ ఉండడము, అదేవిధంగా అధిక పీడన వ్యవస్థలు కూడా గాలిలో చల్లబడడం కూడా నిరోధించడం కూడా వాతావరణం బాగా వేడెక్కుతుంది. అయితే ఈ నేపథ్యంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఒకే ప్రాంతానికి పరిమితం కావని కూడా అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నేపథ్యం తెలుస్తుంది. అయితే క్రమంలోని నైరుతి రుతుపవనాలు ఏడాది ముందుగా రావడంతో దేశంలో ప్రవేశిస్తాయని కూడా పలువురు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మే 13 తేదీ నాటికి అండమాన్ నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలో కూడా ప్రవేశించే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే వెల్లడించారు. అయితే క్రమంలోని వాతావరణ శాఖ అధికారులు కూడా అయితే అప్రమత్తంగా ఉండాలని అటు ప్రభుత్వ అధికారులు, వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. జగన్మా. Right, thanks for the updates, Narasimha.